వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. నేనే నిత్యం, నేనే సత్యం, నేనే జీవం, నేనే దైవం, నేనే అనంతం, అమేయం, అఖండం, నాదే జగతికి అమోఘ చైతన్యం అంటూ రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ప్రచారాలు నిర్వహిస్తారు. అన్నీ నేనే, అన్నీ నేనే. మీరు మీ లోకల్ నాయకుడిని చూసి ఓటే, ఇక్కడ నన్ను చూసి ఓటేయండి, నేనే చూసుకుంటాను అన్నీ అని చెప్పి రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి బాగా ఎక్కువగా వ్యక్తి సెంట్రిక్గా, పర్సన్ సెంట్రిక్గా వెళ్తాయి కాబట్టి, ఒక లీడర్ సెంట్రిక్గా వెళ్తాయి కాబట్టి ఆ లీడరు స్వయంగా అప్పీల్ చేసుకుంటాడు, నేనే అన్ని చూసుకుంటాను, మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని. సో 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేస్తూ వారాహి వాహనం ఎక్కి ప్రతి మనిషికి భరోసా ఇచ్చారు. నేనున్నాను, నేను చూసుకుంటాను, నాకు ఒక్క అవకాశం ఉండే, అన్నీ నేనే దగ్గర నుండి చూసుకుంటాను, నేనే చేస్తాను ఇది అని అధికారంలోకి వచ్చారు. ప్రజలు అధికారం నమ్మారు. కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు అంటాం కన్నా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా కూడా, ముఖ్యంగా యూత్ అంతా కూడా, అలాగే రూరల్ ఏరియాస్లో వైసీపీ ఓటు కాని ఓటర్ ఎవరైతే ఉన్నారో, ఇంకా ఈయన పవన్ కళ్యాణ్ వస్తే ఏదో ఒకటి చేస్తాడు అని ఆశించిన ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని నమ్మి మాత్రమే కూటమికి ఓటేశారు అనేటువంటిది సత్యం. ఆయన ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిపోతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఆయన స్వయంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అది రాజ్యాంగబద్ధ పదవి కాకపోయినా కూడా మనకు తెలుసు, ఇప్పుడు కూటమిలో ఆయనదే, చంద్రబాబు నాయుడు గారి తర్వాత సెకండ్ ప్లేస్ ఆయనదే అన్నట్టుగానే జరుగుతోంది. ఎందుకంటే కేంద్రంలో కూడా బీజేపీకి, ఇక్కడ కూటమి తెలుగుదేశానికి సమన్వయకర్త ఆయనే కాబట్టి ఆయనకున్న హోల్డ్ ఏంటో కూడా గవర్నమెంట్లో మనకు తెలుసు. ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈయన అటు మోడీతో కూడా సన్నిహితంగా ఉండే వ్యక్తి కాబట్టి అక్కడి నుంచి నిధులు పట్టుకొస్తారు, ఇక్కడ చంద్రబాబుతో చేయిస్తారు, గట్టిగా సమస్యలు తీరిపోతాయి అని చాలా మంది నమ్మారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలు అలాంటి చోటకంతా కూడా వెళ్ళి ఈయన చాలా గట్టిగా క్యాన్వాస్ చేశారు, చాలా గట్టి భరోసా కల్పించారు వాళ్ళకి. సో ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈయన దాదాపుగా 5 శాఖలు నిర్వహిస్తున్నారు. అటవీ శాఖ, ఆ రూరల్ ఏరియాస్ అన్నిటికీ కూడా కనెక్ట్ అయ్యి ఉండదు, గ్రామీణాభివృద్ధి శాఖ, ఇంకా పంచాయతీ రాజ్ శాఖ, ఇవన్నీ కూడా మెయిన్ పర్యావరణం, ఏవైతే అసలు చాలా అవసరమైనటువంటి వ్యవస్థలు, ప్రజలకి దగ్గరగా ఉండేటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో అవే ఈ నిర్వహించడం అనేటువంటిది కూడా చాలా మందిలో ఒక ఆనందదాయకమైనటువంటి విషయం. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా చాలా పనులు, చాలా సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి అని అనడానికి అనేక ఉదాహరణలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది రోడ్డు, గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయిస్తున్నారు, మాకు ఇంకా రోడ్లు రాలేదు అంటూ అప్పుడు గాడిదల మీద, గుర్రాల మీద నిరసన తెలియజేశారు వాళ్ళు గిరిజన గ్రామాల్లో. తర్వాత మొన్న ఈ మధ్యన గిరిజన గ్రామంలో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీలో కరెంటు సదుపాయం, వాటర్, ఆధార్ కార్డు సదుపాయం కావాలి అని గిరిపుత్రులు ఎవరైతే ఉన్నారో అక్కడ గిరిజనులు వాళ్ళు మెడకి ఇలా ఉరితాళ్ళు వేసుకుని, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరే మాకు దిక్కు, ఇవన్నీ మీరు మాకు చేసి పెట్టాలి, అధికారులు మా గురించి పట్టించుకోవట్లేదు అని వాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేసి, హృదయ విదారకంగా అనిపించింది ఆ వీడియో. అది చూసి మరి కరగని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అలాంటి వీడియో చూసి కూడా ఇంకా మరి ఎందుకు ప్రతిస్పందన రాలేదు. ఈయన ఈ మధ్యన చాలా పిఠాపురంలో కూడా ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా సభలు అవి పెట్టారు, కానీ మెయిన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయకుండా ఎంతసేపు వైసీపీ వాళ్ళని తోలుతీస్తాను, తొక్కదీస్తాను, శాంతి భద్రతల విషయంలో నేను కాంప్రమైజ్ కాను, అది ఇది అంటూ ఒక బెదిరింపు ధోరణికి, లేదంటే ఒక వార్నింగ్ ఇవ్వడానికి మాత్రమే ఆయన పరిమితం అయిపోతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడానికి ఆయన చొరవ చూపిస్తున్నట్టుగా కనపట్టలేదు అనేటువంటిది మనం స్పష్టంగా తెలుస్తోంది. ఆ వీడియోని షేర్ చేస్తూ ఇక జనసేన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. అది మరీ విచిత్రంగా ఉంది. ఒక అప్పీల్ చేశారు వాళ్ళు, ఏంటంటే రాష్ట్ర ప్రజలకి, ప్రజాప్రతినిధులకి కూడా ప్రతిరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలకు ప్రజల నుంచి సమస్యలపై ఎన్నో విజ్ఞాపనలు వస్తున్నాయి, ఎన్నో పరిష్కారం అవుతున్నాయి. కానీ ప్రజలు స్థానిక అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధుల స్థాయిని దాటి రాష్ట్ర నాయకత్వం వరకు వచ్చి చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం వస్తున్నారు అంటే అది వ్యవస్థ విఫలం అవుతున్నట్టు అర్థం చేసుకోవాలి. వ్యవస్థ విఫలం అవుతున్నట్టు అర్థం చేసుకోవాలంటే ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడతారంటే
ఏంటి, ఆల్రెడీ వచ్చి 2 years అయింది కదా. 2 years లో ఎన్ని సమస్యలు పరిష్కరించవచ్చు, ఇంకేముంది ఆయన అసలు. నేను ఓవర్ నైట్ అన్ని చేసి పారేస్తాను. ఆ పిఠాపురం ఆ జాలర్ల సమస్య ఇంకా అది కొలిక్కి రాలేదు. ఆ పర్యావరణంకి సంబంధించి అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఎన్నో సమస్యలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో. అవన్నీ కూడా ఆయన తిరిగినప్పుడు ఆయన తెలుసుకున్నవే, నేను చేస్తాను హామీ ఇచ్చినవే. గత ప్రభుత్వ సమయంలో క్షేత్రస్థాయిలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా ఎన్నో పనులు పెండింగ్ లో ఉండిపోయి వాటిని పూర్తి చేసే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకోవాలి. ఇంకా గత ప్రభుత్వం మీదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మధ్యన ఒక సభలో మాట్లాడుతున్నారు. మీరు అడగాల్సింది గత ప్రభుత్వ నాయకులను వచ్చి వాళ్ళు వారి పాలనలో ఏం చేశారని అడగాలి. మరి ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే ఇన్ని రోజులైంది, ఆల్మోస్ట్ 2 years అవుతుంటే ఇంకా ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి. ముందు మీరు క్షేత్రస్థాయిలో చేయాలి, తర్వాతే మా దగ్గర రాష్ట్ర నాయకత్వం దగ్గరికి రావాలి. రాష్ట్ర నాయకత్వం దగ్గరికి చిన్న మౌలిక సదుపాయాల కోసం రావడం ఏంటి అని అంటే, అవును వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళు చేయలేరనే కదా మీరు ఆ రోజున ఇచ్చిన హామీ ఏంటి. నేను చూసుకుంటాను అనే కదా మీరు చెప్పారు. ప్రజలు దయచేసి మీ సమస్యలపై స్థానిక అధికారులు ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్ళి జరిగేలా ప్రయత్నాలు చేయండి. అక్కడ సరైన స్పందన లేని పక్షంలో మాత్రమే రాష్ట్ర నాయకత్వం వద్దకు వచ్చే ప్రయత్నం చేయండి అంటారు. వాళ్ళ దగ్గర స్పందన లేదనే కదా ఈ ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో చేయరనే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఆయన. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేసేసి వాలంటీర్లకి 10,000 ఇస్తామని చెప్పేసి అబద్ధాలాడి వాళ్ళు అసలు మొత్తానికి ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసేసి వాళ్ళని పక్కన పెట్టేసి పాపం వాళ్ళు ఎంత గ్రౌండ్లో ఎంత వర్క్ చేశారు. వాళ్ళు నిజంగా వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి గడపకి వెళ్ళి సర్వీసెస్ అందజేశారు. వాళ్ళు నిజమైన ప్రజల వద్దకు పాలన అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మీరు నాశనం చేసేసి ఇప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళండి, స్థానిక నాయకుల దగ్గరికి వెళ్ళండి అని అంటే, స్థానిక నాయకులు అధికారులు చేయరనే కదా. ప్రజా సమస్యలపై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా, మండల, రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి. మీ పరిధిలోని నిధులను సక్రమంగా సమస్యల పరిష్కారానికి వినియోగించేలా చేయండి. ఏంటి ఇవన్నీ ప్రవచనాల్లో ఉన్నాయి, ఇవన్నీ జరగవని తెలిసే కదా ఒక నాయకుడిని నమ్ముతారు జనం. చిన్నపాటి శ్మశానం, డంపింగ్ యార్డ్, కరెంటు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు సమస్యకు కూడా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వచ్చే పరిస్థితిలో మార్పు రావాలి అంట. మరి ఎందుకు పెడుతున్నారు మీరు జనవాణి అని? ఎందుకు పెట్టారు మీరు జనవాణి అని పెట్టి? మీరు డైరెక్ట్గా మీరు ఎందుకు విజ్ఞాపనలు స్వీకరించారు? ఇప్పుడు లోకేష్ గారు ఎందుకు స్వీకరిస్తున్నారు? అవన్నీ క్షేత్రస్థాయిలో ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి లొసుగులు, లోటుపాట్లు, అధికార యంత్రాంగం సరైన బాధ్యతాయుతంగా పనిచేయరని తెలిసే కదా మెయిన్ లీడర్ నమ్ముతారు జనం. మరి ఇప్పుడు మీరేమో తప్పించుకుంటూ మీరు మీ పర్యటనలు లేదంటే మీ సినిమాలు చేసుకోవడానికి దానికి మీకు సమయం కావాలి కాబట్టి ఇవన్నీ మీరు స్థానికంగా మీరే చూసుకోండి, నా దాకా రాకండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగా ఉంది. అది ముఖ్యంగా విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీలో కరెంటు సదుపాయం, ఓటర్, ఆధార్ కార్డు సదుపాయం కావాలని గిరిపుత్రులు చేసిన ఆర్తనాదాలు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పరిష్కరించి స్థానిక సుపరిపాలనకు ఒక ఉదాహరణగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే డే డ్రీమింగ్లా ఉంది. ఇదంతా ఖచ్చితంగా డే డ్రీమింగే. మీకు ఇవన్నీ తెలుసు. స్థానికంగా ఈ సమస్యలు పరిష్కరింపడం తెలిసే కదా, మీరు ఇచ్చిన హామీ మేరకే కదా వాళ్ళు మిమ్మల్ని అంత బలంగా నమ్మారు. సో ఇది ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు మీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ నుంచి వచ్చిందే, ఇది జనసేన అఫీషియల్ ట్విట్టర్ పేజ్ అంటే మీ నోటీస్కి రాకుండా ఇది రాదు కాబట్టి ఇండైరెక్ట్ మీరు సభల్లో కూడా చెప్తున్నారు ఆ విషయం. వైసీపీ వాళ్ళని అడగాలి మీరు అని మీరే స్వయంగా చెప్తున్నారు. నా దాకా ఇలా చిన్న విషయాలు నా దాకా రానివ్వకండి అని అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాల మీద తక్షణ స్పందించి తీరాలి. ఇలాగా స్థానిక నేతల మీద, స్థానిక ప్రజాప్రతినిధుల మీద, వాళ్ళ మీద బాధ్యతను మీరే నిర్వర్తించాలి అని తప్పించుకోవడం సరికాదు అనేటువంటిది చాలా మంది రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక గట్టి విజ్ఞప్తి, హెచ్చరిక కూడా చేస్తున్నారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.